హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను వచ్చేసాను ఖైరతాబాద్ బడా గణపతి దగ్గరికి. మరి మన మహాగణపతి ఈ రోజు అప్డేట్స్ ఏంటి, ఎక్కడి వరకు వర్క్స్ ఏంటి అని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. సో ఈ రోజు మనకి పెద్దగా అప్డేట్స్ అంటే నార్మల్ గానే ఉందండి. అంటే ఎక్కడి వరకు అయితే హ్యాండ్స్ ఇంకా హెడ్ అయితే ఇంకా పెట్టలేదు అన్నమాట. ఓన్లీ లెగ్స్ అండ్ బొజ్జ అలాగే షోల్డర్ పార్ట్ మాత్రమే రెడీ అయింది. అది కూడా ఫిక్స్ చేసేసారు. ఇంకా మనకి తొండం, ఫేస్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది. అండ్ ఈ రోజు అప్డేట్స్ ఏంటి అంటే, మనం ఎడమ వైపు చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఎడమ వైపు అమ్మవారిని ప్రతిష్టాపించడానికి పైన ఒక షెడ్ లాంటిది అయితే కంప్లీట్ చేసేసారనమాట. సో ఆ షెడ్ లో మనకి అమ్మవారు వస్తున్నారా, లేకపోతే మనకి ఈ ఇయర్ 2024 లో ఖైరతాబాద్ బడా గణపతి లెఫ్ట్ సైడ్ స్వామివారి రైట్ సైడ్ మనకి అమ్మవారు వస్తున్నారా లేకపోతే స్వామివారు వస్తున్నారా అనేది ఇంకా తెలీదు. కాకపోతే ఈ ఇయర్ 2024 లో మనకి అయోధ్య రాముడు అంటే బాలరాముడి ప్రతిష్టాపన అయితే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగింది కాబట్టి ఆ కాన్సెప్ట్ లో మనకి స్వామివారికి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బాలరాముడి విగ్రహం అయితే రాబోతుంది అన్నమాట 2024 లో. సో ఇప్పుడు మనం పైన చూసినట్లయితే కొంతమంది ఇంకా కొంచెం కవర్ ఏదైతే ఉందో ఆ షీట్ ని అయితే కట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, వాళ్ళు ఒక 4 మెంబర్స్ పైకి వెళ్ళి ఏదైతే ఆ షీట్ ఉందో ఆ ప్లాస్టిక్ కవర్ చేయడానికి ఆ షీట్ ని అయితే వాళ్ళు కడుతున్నారన్నమాట. అండ్ కింద చూసినట్లయితే ఒక్కొక్క వర్క్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ ని అయితే చేస్తున్నారు. వెల్డింగ్ వర్క్స్ వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు. అలాగే ఈ షీట్ ని కట్టే వాళ్ళు షీట్ ని కడుతున్నారు. ఇంకొంతమంది తాడుతో పైనకి ఇంకేదైనా ఫిక్స్ చేయడానికి చేసే ప్రయత్నం అనుకుంటా. సో ఈ విధంగా మనకి ఆల్మోస్ట్ గణపతి యొక్క పాదాలు, బొజ్జ, షోల్డర్ పార్ట్ అయితే ఫిక్స్ అయిపోయింది అన్నమాట. చాలా వరకు మనకి ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే సో ఇక్కడ చూస్తున్నాం కదా, గణపతి యొక్క రాజేంద్ర గారు అయితే వచ్చేసారు. ఇంకా మనకి అక్కడ గణపతి యొక్క ఫేస్, తొండం, ఈ విధంగా ఇంకా ఏమేమి అయితే చేయాలి అని చెప్పడానికి మన రాజేంద్ర గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో చూస్తున్నాం కదండి, ఇక్కడ గణపతి మహారాజ్ యొక్క ఫేస్ పార్ట్ అయితే రెడీ చేస్తున్నారు. సో ఫేస్ పార్ట్ కి కావాల్సిన విధంగా షేప్స్ అవన్నీ కూడా వెల్డింగ్ వర్క్స్ అన్ని కూడా చేస్తున్నారు. అండ్ మనం గణపతిని అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ కిరీటం అలాగే తొండం పార్ట్ వరకు అయితే, ఫేస్ పార్ట్ వరకు అయితే కంప్లీట్ అయింది. నాకు తెలిసినంత వరకు మహాగణపతి మహారాజు రేపటికంతా హెడ్ పార్ట్ కూడా అయిపోతుందని అనుకుంటున్నాము. సో ఈ విధంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బడా గణపతి మహారాజ్ యొక్క ఫేస్ పార్ట్ అయితే క్లియర్ గా రెడీ అయిపోయింది మాక్సిమం. ఇంకా తొండం ఒకటి ఉంది అన్నమాట. సో ఇది కూడా కంప్లీట్ అయ్యాక మనకి ఆ షోల్డర్ పార్ట్ పైకి ఫేస్ పార్ట్ ని కూడా ఫిక్స్ చేసేస్తారనమాట. సో మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో రాజేందర్ గారు కూడా ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా చూపిస్తున్నారు. సో ఏ విధంగా మనకి తొండం రావాలి, ఏ విధంగా ఫేస్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది రాజేందర్ గారు వర్కర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన అధీనంలోనే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నారు అనమాట. సో ఇంకొన్ని రోజుల్లో వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అవ్వగానే మనకి ఇంకా మహాగణపతి మట్టితో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో చూద్దాం ఇంకా వెల్డింగ్ వర్క్ తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి. కళాకారులు అలాగే కలర్స్ వేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వస్తారు, ఎంతమంది వస్తారు, ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ అవుతుంది. వినాయక చవితి ముందు కంటే మనకి గణపతి మహారాజుని అయితే తయారు చేస్తాము అని కమిటీ మెంబర్స్ అందరూ కూడా చెప్పారు కాబట్టి సో చూద్దాం మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎక్కడి వరకు జరుగుతాయి అనేది. రెడీ. సో ఇక్కడ చూస్తున్నాం కదండి, మనం ఏదైతే మన స్వామి వారికి లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ అమ్మవార్లు స్వామివార్లు వస్తారు అనుకున్నాం కదా. సో వారిదే హెడ్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ తలకు ఉన్నటువంటి కిరీటం గాని, నోస్ పార్ట్, మౌత్ పార్ట్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో నీట్ గా ఉండేలాగా మంచిగా కవర్ చేస్తూ వాళ్ళు హెడ్ ని అయితే తయారు చేస్తున్నారు వెల్డింగ్ ప్రాసెస్ తో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మరికొన్ని రోజుల్లో ఈ వెల్డింగ్ వర్క్స్ అన్ని అయిపోతాయి. ఈ వీకెండ్ కంతా కూడా మనకి వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యి మట్టి గణపతిని అంటే మనము 2024 లో 70 అడుగుల గణపతిని తయారు చేస్తున్నారు కాబట్టి సో మట్టితో తయారు చేసే ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ గణపతిని అయితే మనం చూడబోతున్నాం. అండ్ 2024 లో ఖైరతాబాద్ బడా గణపతి ఏ విధంగా దర్శనం ఇస్తారు,
సప్తముఖ గణపతి అని కమిటీ మెంబర్స్ ఆల్రెడీ కొంచెం రివీల్ చేశారు. మరి సప్తముఖంలో ఎంతమంది భగవంతులు వస్తారు, ఏ ఏ భగవంతులు ఉంటారు, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఎలాంటి అమ్మవార్ల దేవుళ్ళ ఎవరు వస్తారు అనేది ఒక్కటి సస్పెన్స్ అన్నమాట. అది కూడా ఇంకొన్ని రోజుల్లో పోస్టర్ లాంచ్ ఉంటుంది. చాలా మంది కూడా పోస్టర్ లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి పోస్టర్ లాంచ్ అయ్యాక మన మహాగణపతి ఏ విధంగా ఏ రూపంలో దర్శనమిస్తారో. సో ఇప్పుడు పైన మనం చూస్తున్నాం కదా, గణపతి మహారాజ్ దగ్గర పైనుంచి తాళ్లు వేసుకుంటూ అండ్ ఇంకొన్ని కర్రల్ని కూడా అమర్చి చేస్తూ వాళ్ళు చేస్తున్నారు కదా. సో ఆ ప్రాసెస్ దేనికి అంటే, ఇప్పటి వరకైతే మనకి లెగ్స్, బొజ్జ అలాగే షోల్డర్ పార్ట్ కూడా రెడీ అయింది కదా. సో ఇప్పుడు హ్యాండ్స్ ఫిట్ చేయడానికి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఏదైతే సపోర్ట్ కోసం వాళ్ళు ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనే దానికోసం చిన్న సపోర్టింగ్ గా అవన్నీ కడుతున్నారు అన్నమాట. సో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాక వాళ్ళు హ్యాండ్స్ ఫిక్స్ చేయడం అండ్ అలాగే హెడ్ పార్ట్ కూడా ఫిక్స్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయినాయండి. గణపతి మహాదేవుడి యొక్క ఫేస్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. తొండం ఒకటి ఇంకొక 20% అయితే రెడీ అవ్వాలి. సో ఈ విధంగా మనకి గణపతి మహారాజ్ యొక్క హ్యాండ్స్, హెడ్ పార్ట్ కూడా ఫిక్స్ చేయడానికి వాళ్ళు కొన్ని సపోర్టింగ్ గా అయితే అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట. ఈ విధంగా వాళ్ళు అరేంజ్మెంట్స్ తీసుకుంటే వాళ్ళు ఫిక్స్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనం చూస్తున్నాం కదండి, 2024లో ఖైరతాబాద్ బడా గణపతి 70 feet ఎకో ఫ్రెండ్లీ గణపతి రాబోతున్నారు. సో నాకైతే ఇక్కడ నుంచి చూస్తుంటేనే చాలా అంటే చాలా ఎత్తులో కనిపిస్తున్నారు. ఇంకా మొత్తం మట్టితో గణపతిని తయారు చేసి కలరింగ్ అంతా వేశాక గణపతి మహారాజుని చూడడానికి మన స్వామి వారిని, అలాగే అటువైపు ఇటువైపు వచ్చి అమ్మవార్లు కానీ భగవంతులను కూడా చూడడానికి మన 2 కళ్ళు అయితే సరిపోవండి. అంత కన్నుల విందుగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా వినాయక చవితికి అయితే ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. సో చూస్తున్నాం కదండి, ఏదైతే మనకి కనిపిస్తుందో అది మన స్వామి వారికి చేతులు కూడా 10, 12 ఆ విధంగా వస్తాయన్నమాట. ఎగ్జాక్ట్ ఫిగర్ మనకి తెలీదు ఎన్ని హ్యాండ్స్ అనేది. సో ఆ విధంగా చాలా చేతులు వస్తాయి కాబట్టి అందులో ఒక పార్ట్ అన్నమాట చేతుల్ని. సో చూస్తున్నాం కదండి, మనం పైన వాళ్ళు చేసుకునే అరేంజ్మెంట్స్ కి ఈ హ్యాండ్స్ ని ఫిక్స్ చేయడానికి ఈజీగా ఉండడానికి వాళ్ళైతే ఎంతో కష్టపడి చాలా ఇష్టంతో త్వరగా వర్క్స్ అయితే డే అండ్ నైట్ కష్టపడి వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ హ్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి తాడును కట్టి, సో అప్పుడు ఆ హ్యాండ్ ని పైకి తాడు ద్వారా పైకి తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్లి ఇంకా వెల్డింగ్ వర్క్ తో హ్యాండ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. ఆహా లైట్ నేనేంటి మళ్ళీ నేను మర్చిపోయారా ఏంటి అనుకుంటున్నా. సో ఇప్పుడు చూద్దామండి వాళ్ళు ఆ హ్యాండ్ పార్ట్ ని ఏ విధంగా పైకి తీసుకెళ్తున్నారు. ఆ తాడు సాయంతో హ్యాండ్స్ నండి పైకి తీసుకెళ్లి పైన అయితే ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం మరి ఏ విధంగా ఆ హ్యాండ్ అయితే పైకి లాగుతారు ఏంటి అనేది చూద్దాం. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆ తాడుతో పైకి మనం చూస్తున్నట్లయితే పైన ఒక 2 to 4 members వరకు ఉన్నారండి. వాళ్ళు అందరూ కలిసి ఆ హ్యాండ్ ని అంత లావుగా ఉండాలన్నమాట. ఎందుకంటే అదంతా ఐరన్ కాబట్టి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లావు తాడు సాయంతో ఆ హ్యాండ్ పార్ట్ ని పైకి అయితే లాగేస్తున్నారు. చూసారు కదా ఏ విధంగా తీసుకెళ్తున్నారో. సో ఈ విధంగా వాళ్ళు తాడు ద్వారా కింద నుంచి ఐటమ్స్ అన్ని అంత హైట్ లోకి తీసుకెళ్తున్నారు అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా కష్టమైన ప్రాసెస్. అయినా కూడా వర్క్స్ ఫాస్ట్ గా అవ్వాలని చెప్పి వర్కర్స్ అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి
ఎంతో ఫాస్ట్ గా వర్క్స్ అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మాక్సిమం మనకు వినాయక చవితి వచ్చేసరికి ఒక 3 days బిఫోరే మనకి గణపతి మహారాజ్ని అయితే తయారు చేసి టోటల్ గణపతిని అయితే రెడీ చేసి 3 days ముందే పెట్టేస్తాము అని చెప్పి మనకి కమిటీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. సో చూస్తున్నారు కదండి, ఖైరతాబాద్ మహాగణపతి యొక్క హ్యాండ్ పార్ట్స్ అలాగే ఫేస్ అయితే ఆల్రెడీ రెడీ అవుతుంది. చూస్తున్నాం కదా వెనకాల ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. తొండం పార్ట్ కూడా కొంచెం రెడీ అయిపోతే మాక్సిమం ఇంకా మొత్తానికి పైన అయితే హ్యాండ్ ఫేస్ ని కూడా ఫిక్స్ చేసి ఇస్తారు. ఈ విధంగా మనకి ఖైరతాబాద్ మహాగణపతి వెల్డింగ్ వర్క్స్ అయితే ఈ వీక్ లో కంప్లీట్ అయ్యి ఇంకొన్ని డేస్ లో మనకి మట్టితో తయారు చేయడానికి కళాకారులు అందరూ దిగుతున్నారన్నమాట. ఇంకో 1 week లో వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోతే ఇప్పుడు కూడా తాడు సాయంతో హ్యాండ్స్ అయితే పైకి తీసుకెళ్తున్నారు. మాక్సిమం హ్యాండ్స్ ఫేస్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఓకే అండి, చూసాం కదా ఈ రోజు మన ఖైరతాబాద్ బడా గణపతి యొక్క అప్డేట్స్ ఏంటి అని. మాక్సిమం అయితే మనకి ఈ రోజు అప్డేట్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయి. సో చూసాం కదండి ఈ రోజు మన ఖైరతాబాద్ బడా గణపతి యొక్క అప్డేట్స్ ఏంటి అని. మనకైతే ఈ రోజు అప్డేట్స్ అంతగా ఏమీ లేవు. అంటే ఇంకా వెల్డింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా గణపతికి లెగ్స్, బొజ్జ, షోల్డర్ మాత్రమే అక్కడి వరకే ఉందన్నమాట. ఈ రోజు అప్డేట్స్ ఏంటంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ మనకి హ్యాండ్స్, హెడ్ పార్ట్ ఇవన్నీ కూడా గణపతి మహారాజ్ కి ఎక్కువ హ్యాండ్స్ వస్తాయి. 10 or 12 or 16 ఎన్ని అని మనకి తెలీదు. సో ఆ హ్యాండ్స్ ని కూడా ఫిక్స్ చేసుకోవడానికి వాళ్ళు కరెక్ట్ గా అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగా చేసుకున్నారన్నమాట. సో తాడు సాయంతో వాళ్ళన్ని పైకి లాగేసుకొని ఆ తర్వాత ఫిక్స్ చేసే ప్లాన్ అయితే ఉంది. సో ఈ రోజు అప్డేట్స్ అయితే ఇవే అన్నమాట. మనకి మాక్సిమం రేపు ఎక్కువ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మాక్సిమం హ్యాండ్స్ అండ్ హెడ్ పార్ట్ కూడా అయిపోయింది కాబట్టి మన మహారాజ్ కి రేపైతే ఆల్మోస్ట్ అన్ని ఫిక్స్ చేస్తారు. ఎక్కువ అప్డేట్స్ అంటే మనకి రేపే వస్తాయి. మరి చూద్దాం రేపటి అప్డేట్స్ ఏంటో. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కోనంగి ఎంటర్టైన్మెంట్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని చెప్పి కింద కమెంట్ లో కూడా పెట్టండి.